సో దక్షిణ క్యారెక్టర్కి మా దక్షిణ గారిని అనుకోవడం గల కారణం ఏంటి, రీజన్స్ ఏంటి, ఆవిడ మీకు నచ్చిన 3 పాయింట్స్ ఏంటి? ఫస్ట్ నేను కాస్త చెప్పంటారు ఎందుకు తీసుకున్నారని, ఎలా తీసుకున్నారు? 3 క్వాలిటీస్ మీకు. ఫస్ట్ పాయింట్ మీరే చెప్పండి, నేనే చెప్తాను సార్. మీరే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటున్నా. అదే అంటే లైక్ ఆవిడ్ని దక్షిణగా తీసుకోవడం గల రీజన్ ఏంటి? నేను కబాలీ ఫిల్మ్ చూస్తాను. కబాలీలో భలే ఉంటారు మీరు. నాకు కనెక్ట్ అయిపోయింది. అంటే భలే చేస్తుంటే అరే ఇలాంటి అంటే నాకు అలాంటి చేయాలని ఉంటుంది అమ్మాయిలతోటి. ఓకే, అది కూడా కారణం కావచ్చు. అరే Yeah, I think he doesn't want to limit women. Maybe he wants to empower women. బట్ దట్స్ ట్రూ. అది కూడా ఒక రీజన్ గా ఉంటుంది. ఈయన సినిమాలో ఉమెన్స్ ని చూపించినట్టు ఇంకెక్కడ చూపించరు, వెరీ స్ట్రాంగ్ గా చూపిస్తారు. That is needed. We have to be strong. We are strong, but అప్పుడప్పుడు we should stand by and ప్రూవ్ చేయాలి అప్పుడప్పుడు కదా. ఓకే, యా. అండ్ అది చూస్తే మూవీ చూశాక తర్వాత ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను నేను. అది లవ్ స్టోరీ, దాంట్లో హీరో ఉన్నాడు. అప్పుడు వీళ్ళు అంకుల్ డేట్స్ వస్తారు, అల్లు గారు. ఆయన టచ్లోకి వెళ్ళాను నేను. అంటే ఒక నర్సుతో మాట్లాడలేదు, ఫోన్ చేసి ఇట్లా నేను సోని సినిమా చేద్దాం అనుకున్నాను. నేను ఫస్ట్ క్వశ్చన్ ఏమేస్తాను, రెమ్యునేషన్ తీసుకుంటారు ఏంటి, తను పీక్లో ఉంది అప్పుడు, కబాలీ పెద్ద ఇట్టు అంటే ఆయన చెప్పాడు. నాకు అది రీజనబుల్గా అనిపించింది. ఓకే, ఫిక్స్ అయిపోయాను నేను. అలా అలా స్క్రిప్ట్ నడుస్తూ ఉంది. ఆ టైంలో డిమానిటేషన్ వచ్చింది. ఓకే, నోట్లని రద్దు, కొలాప్స్, ప్రాజెక్ట్ లేదు. అయిపోయి అంటే హీరోతో చేయాలన్న మూవీ కలన అదే అట్లా ఏదో ఒకటి అవంతరం డబ్బుల దగ్గరే వస్తుంది. లచ్చిందేవి మాత్రమే మీకు సపోర్ట్ చేస్తుంది, విష్ణుమూర్తి రావట్లేదు. ఓకే, అట్లా ప్రాజెక్ట్ అయింది. అప్పుడే అనుకున్నా సాహిత్య సినిమా చేద్దాం. తర్వాత ఈ కథ అనుకున్నప్పుడు ఇంకా హీరోయిన్ ఎవరు ఇప్పుడు ఫస్ట్ ఏమనుకుంటారు, ప్రొడ్యూసర్ కానీ తెలుగు మార్కెట్ ఉన్న హీరోయిన్ పెట్టుకుని మన బిజినెస్ అవుద్ది అది ఇది అంటే. మా ప్రొడ్యూసర్ ఆధార్లో లేడు అప్పుడు. అంటే అప్కమింగ్ అంటే కొత్త వాళ్ళంటే చేద్దాం, ఇలా వీళ్ళైతే బాగుంటారు, వాళ్ళు అయితే బాగుంటారు అంటే వద్దు. నాకు వాళ్ళు కలిపి ఇట్లా దక్షిణ ఒక 2-3 days తర్వాత నేను తన ఫోటో చూపించాను. ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, కబాలీ చేసింది, ఇట్లా అంటే సరిపోదు స్వామి అన్నాడు. ఇది నిజమేది. ఓకే, సరే ఇంకెవరు, ఒక 1 month 1.5 months వేస్ట్ అయిపోయింది. వాళ్ళని వీళ్ళని డిస్కషన్సే ఏ సెట్ అవ్వట్లేదు నాకు. ఆ లాస్ట్కి మనం ఆశ్రమ్ సిరీస్ హిట్ అయింది, వెబ్ సిరీస్ హిందీ. దాంట్లో కలకత్తా అమ్మాయి హీరోయిన్ ఆ అమ్మాయిని అడగండి, ఈ అమ్మాయి మా ప్రొడ్యూసరు హీరో వాళ్ళకి ఫోన్ చేసి అడగడం, వాళ్ళు ఎప్పుడు డేట్లు అప్పుడు ఇస్తాం ఏదో అతను వదిలేసి ఇంకా మాట్లాడుకోండి మీరు ఏమైనా. నాకు ఎక్కట్లే ఎవరు, మీకు ఎవరు ఎక్కట్లే మీకు. నాకు వాళ్ళ దక్షిణ కలిపి ఇట్లా 1 point day నేను ఇంట్లో ఉన్నాను, ఆఫీస్కి వెళ్ళాలి. అప్పుడు కాల్ వచ్చింది, త్వరగా వచ్చి ఆఫీస్కి వెళ్ళే. మా కోఆర్డినేటర్ ఒక అమ్మాయి ఫోటో చూపించాడంట. అమ్మాయి ఎవరో కాదు, ఫ్రెండ్స్ కానీ ముందు చూపించింది నేను ఆవిడనే కదరా. ఓకే, అక్కడ నీ ఆన్సర్ ఇచ్చా నేను. బాగుంది ఈ అమ్మాయిని చూడన్నాడు. నేను 1.5 months బ్యాక్ చూపించాను నీకు. అరే అప్పుడు ఇట్లా లేదు ఇట్లా లేదు, అప్పుడు ఏదో మూడో ఉన్నావు నువ్వు. అప్పుడు వెంటనే ఫోన్ చేయడం, మార్నింగ్ 11 o'clock ఓకే అన్నాడు. ఫోన్ చేయడం, ఈవినింగ్ 7:30 ఫ్లైట్ చెన్నై వెళ్ళిపోవడం. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock ఫస్ట్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో స్టోరీ చెప్పి